భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం నినాదంతో ఆవిర్భవించిన సిపిఐ శత జయంతోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాలాద్రి పిలుపునిచ్చారు. స్థానిక చౌడవరం చంద్ర రాజేశ్వరరావు నగర్లో జరిగిన కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు నిర్వహించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో రాజ్యాంగ ఉద్యమాన్ని నిర్వహించడంతో పాటు కార్మిక వర్గానికి అండదండగా ఉండి వారి కనీస వేతనాలు, పని భద్రత తదితర సౌకర్యాలను సాధించడంలోనూ సిపిఐ ముందుంది అని అన్నారు. ఈ నెల 26వ తేదీన శత జయంతోత్సవాలను బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి జరిగే ఎర్రదండు ప్రజాదర్శనంలో నగరంలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నగర కార్యవర్గ సభ్యులు దేవానాయక్, బద్దుల శ్రీనివాసరావు, హుస్సేన్ బి, మస్తాన్, మౌలాలి, సీను, నక్షత్ర, శివమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలని రేపు 26వ తారీఖున ప్రారంభిస్తూ ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా ఏదైతే భారతదేశ గడ్డ మీద భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 సంవత్సరాలు 100 సంవత్సరాలకి అడుగెడతా ఉంది. ఇప్పటికీ మరి ఈ దేశంలో అనేక పార్టీలు పుట్టడం, సావటం కూడా రెండు జరిగిపోయినాయి. ఈ దేశంలో పురాతనమైనటువంటి కార్మికుల కోసం, కర్షకుల కోసం మరి దున్నేవాడికి భూమి ఉండాలని, బ్యాంకులు జాతీయం చేయాలని, అట్లాగే అసలు ముందు ప్రారంభమే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి రేపు 26వ తారీఖుకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. అట్లాగే 100వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఆవిష్కరించుకొని మరి బీఆర్ స్టేడియం నుంచి ఈ గాంధీ పార్క్ వరకు కూడా మరి రెడ్ సెట్ కవాతు నిర్వహించబోతున్నారు.